నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. గర్భిణీ స్త్రీల మీద గ్రహణం ప్రభావం చూపిస్తుందా? చూపిస్తే ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? గర్భిణీ స్త్రీల మీద గ్రహణ ప్రభావం చూపిస్తుంది అని పెద్దవాళ్లు చెప్పేది మూఢనమ్మకమా లేదా సైన్స్ పరంగా ఏమైనా ఆధారాలున్నాయా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు గ్రహణం రోజున గ్రహణం పట్టే 3 గంటల ముందే భోజనం ముగించుకోవాలి. గ్రహణం మొదలైనప్పటి నుంచి అస్సలు ఏమీ తినటం కానీ త్రాగటం కానీ చేయకూడదు. ఎందుకంటే రాహుకేతువు సూర్యుణ్ణి కానీ చంద్రుణ్ణి కానీ మింగేటప్పుడు వాటి నోటి నుండి లాలాజలాలు భూమిపై పడతాయట. వాటి లాలాజలాలు విషపూరితమని మన పూర్వీకులు చెప్పారు. అందుకని ఆ సమయంలో కనుక మనం తినడం కానీ త్రాగటం కానీ చేస్తే అనారోగ్యపు శిశువులు జన్మిస్తారని మన పూర్వీకులు చెప్పారు. సైన్స్ పరంగా చూసుకుంటే మానవ జీవనానికి సూర్యకిరణాలు చాలా ముఖ్యమైనవి. ఈ కిరణాలు భూమిపై పడకపోతే హాని కలిగించే ఎన్నో క్రిములు, కీటకాలు మరియు జర్మ్స్ ఏర్పడతాయి. గ్రహణం రోజున సూర్యకిరణాలను నిరోధించబడడంతో ఉష్ణోగ్రతలు ఆకస్మికంగా తగ్గిపోతాయి. దానివల్ల ఆహార పదార్థాల్లో జర్మ్స్, బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మానవులకు ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు నిరూపించారు. అందుకని గ్రహణం సమయంలో ఏమీ తినకూడదు, త్రాగకూడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహణ సమయంలో గర్భవతులు బయటికి రావడం మంచిది కాదు. గ్రహణాన్ని చూడకూడదు. చూస్తే అనారోగ్యవంతులైన పిల్లలు పుడతారు. అందుకే గ్రహణం రాగానే గర్భవతులు ఒక గదిలో ఉండి విశ్రాంతి తీసుకోవాలి. గ్రహణం అప్పుడు దైవనామస్మరణ చేస్తే మంచిది అని, ఇప్పుడు చెప్పబోయే మంత్రాలను స్మరించుకుంటే ఇంకా మంచిదని మన పూర్వీకులు చెప్పారు. అవి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని గాని, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని గాని, లేదా ఓం నమ శివాయ అనే ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోవాలి. గర్భవతులు పడుకునే తలగడ కింద దర్భలు పెట్టుకుంటే దర్భ వల్ల గర్భం శుద్ధవుతుందిట. పుట్టేవాడు ప్రహ్లాదుడంతటి గొప్పవాడవుతాడు. ఇంకొకటి, ఎట్టి పరిస్థితుల్లో గర్భవతులు పంచాంగం చదవటం కానీ, సంస్కృత పాఠాలు చదవటం కానీ, అంటే రామశబ్దం లాంటివి చదవకూడదు, కానీ స్మరణ చెయ్యొచ్చు. అసలు ఎలాంటి శాస్త్రాలు చదవకుండా ఉంటే మంచిది అని మన పూర్వీకులు చెప్పారు. గర్భవతిగా ఉన్నప్పుడు గ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా చూడకూడదు. ఎందుకంటే సూర్యుడు లేదా చంద్రుడి నుండి వచ్చే కాస్మిక్ రేస్ ని నేరుగా చూస్తే హానికరం కావచ్చు. ఒకవేళ చూడాలనుకుంటే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. నేరుగా గ్రహణం చూసినట్లయితే మన కంటి రెటీనా మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. దాని వలన చూపు పోయే అవకాశం ఉంది. దానిని ఎక్లిప్స్ బ్లైండ్నెస్ అని అంటారు. కాబట్టి గర్భవతులైనా మరియు మిగిలిన వారైనా గ్రహణ సమయంలో నేరుగా సూర్యుణ్ణి చూడకూడదు. కొందరు శాస్త్రవేత్తలు ఎవరైనా ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కాస్మిక్ రేస్ ఎలా ప్రభావితం చేస్తాయి అనే అంశం పైన ఎలకల మీద ప్రయోగం చేశారు. ఈ గ్రహణ కిరణాల వలన ప్రభావితమైన ఒక గర్భం దాల్చిన ఎలకను పరిశీలించారు. అది పిల్లలను పెట్టిన తర్వాత ఆ ఎలక పిల్లలను పరిశీలిస్తే వాటికి బోన్ మ్యారో సంభవించిందని నిర్ధారించారు. ఈ గ్రహణ కిరణాలు మనుషుల మీదే కాకుండా పశుపక్షాదుల మీద కూడా ప్రభావం చూపుతాయని మన శాస్త్రవేత్తలు నిరూపించారు. గ్రహణం పూర్తయిన తర్వాత తలస్నానం చేసి దేవుడిని ప్రార్థించాలి అని మన పూర్వీకులు చెప్పారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం దీని గురించి ఏమీ చెప్పలేదు. పూర్వీకులు చెప్పినా శాస్త్రవేత్తలు చెప్పినా గర్భిణీ స్త్రీల మీద గ్రహణ ప్రభావం ఉంటుందన్నది నిజం. కాబట్టి గర్భిణి గ్రహణం రోజు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఈ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదములు.